జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం రాగానే వెంటనే షష్టగ్రహ కూటమి రావడం, అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం, ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారాలు చూసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకి మే మాసం 2025 సంవత్సరం మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే ఈ ఏప్రిల్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మే మాసం 2020 సంవత్సరంలో మనకి మే 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇవి 12 రోజులు ప్రకారంగా చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి. అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు, కోనేర్లు, అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది. మరొకటి, ఈ యొక్క స్నానం ఆచరించడం, ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది. అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా అయితే మనకి ఈ మే మాసం 2025 సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాల కన్నా ఇంకొంచెం మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలనుకుని ఎన్నిసార్లు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యేసి దానిలో వెనకంజలో ఉన్నారో వారందరికీ కూడా శుభవార్త ఏంటంటే మీరు మకర రాశి వారైతే చాలు, ఖచ్చితంగా విదేశానికి వెళ్ళేదానికి ఉంటుంది. అంటే మీరు ఏదో చెప్పారు కదా గురువు గారు అనేది వెళ్ళడం కాదండి, చదువుకోవడానికో లేకపోతే జాబ్ కోసమో లేకపోతే ప్రయత్నపూర్వకంగా జాబ్ కోసం మాత్రమే. కానీ ఏదో ఎక్కడికి వెళ్ళేసి గురువు గారి మాట నిలబెట్టాలని మీరు ఏదో ఎంజాయ్ చేయడానికి అయితే కాదు, పిక్నిక్ రూపంగా అట్లా కాదు. మీరు ఏదో బ్రతకడానికి, బ్రతికించుకోవడానికి, మీకు ఫ్యామిలీస్ని మొత్తం చూసుకోవడానికి, మీరు పేరు ప్రఖ్యాత సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, అక్కడ మంచి జీతాలు వచ్చేటువంటి జాబులు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం మాత్రమే చేయండి. గురువుగారు చెప్పారు కదా అని కాదు. అయితే 2.5 సంవత్సరాలుగా చూసినట్టయితే కనుక విదేశాలకు వెళ్ళాలనుకుని ప్రయత్నం చేసి వారు వెనకంజలో ఉన్నారు. వారందరూ కూడా మరి శుభవార్త ఉంటుంది. కాబట్టి ఈ మే మాసం 2020 సంవత్సరం 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇది పర్టిక్యులర్గా. మరొక విషయం, ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారు పంట భూములు ఏదైనా తీసుకునేదానికి కానీ లేదా స్థలాలు కొనేదానికి కానీ ఈ మాసంలో అనుకూలంగా కనబడుతూ ఉంది. అలానే ఈ మే మాసం 2020 సంవత్సరం మకర రాశి వారికి మరొక అదృష్టం ఏంటంటే మీకు ఆస్తులు ఎక్కడి నుంచైనా వీలునామా పూర్వకంగా లేదా ఆస్తిలో పంపకాలు ఏదైనా ఉంటే కనుక కొట్టుకొని కాకుండా సామరస్యంగా కూర్చొని ఆ ఆస్తి పంపకాలు చేసుకున్నట్టయితే మీకు సానుకూలంగా వచ్చేదానికి ఆస్కారం కనపడతా ఉంది. ఇంకొక విషయం, ఎవరైనా డబ్బులుండి గోల్డ్ కొనుక్కోవాలి, ఏదైనా విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే కనుక అందులో ముఖ్యంగా బాగుంటుంది. కాబట్టి 14వ తారీఖు తర్వాత మీరు ఇలాంటి విషయాలు చేసుకోవచ్చు. అలానే పిల్లల విషయంలో ఏదైనా వారికి మంచి చేయాలన్నా, పెళ్లిళ్ళ విషయంలో ఆలోచించినా, మంచి అమ్మాయి సంబంధం, మంచి అబ్బాయి సంబంధాలు రావాలనుకున్నా కూడా మీకు ఈ మాసంలో సానుకూలంగా ఉంది 14వ తారీఖు తర్వాత. అలానే మనకి 25వ తారీఖు తర్వాత మీ అందరికీ కూడా ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వారు ఏదైనా ఇంటర్వ్యూస్ అయి ఉంటే వారికి కాల్ లెటర్స్ కూడా వచ్చేలా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఎప్పుడో కొని ఉంచినటువంటి షేర్స్ కానీ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఉంటే వాటికి వాల్యూ పెరిగేలా కూడా ఉంది. కాబట్టి ఈ
మే మాసం 2020 సంవత్సరం 25వ తారీఖు తర్వాత ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఎక్కడైనా మీరు అప్పు ఇవ్వకపోవడం మంచిది. ఎప్పుడైనా ఇచ్చి ఉంటే వాటిని మర్చిపోండి. వాటింతలో వచ్చాయా ఇబ్బంది లేదు, లేదా అడక్కండి. అడిగితే ఖచ్చితంగా మీరు శత్రువు అవుతారు, తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకని ఇచ్చిన డబ్బులు వదిలేసేయండి. లేదా ఏదైనా సహాయం చేశామనుకోండి. ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పదగింది ఏంటంటే అందరిలో అట్రాక్షన్, అందరిలో మంచితనం, పేరు ప్రఖ్యాత వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నపూర్వకంగా మాత్రమే వస్తాయి. ఈ మే మాసంలో ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మరీ మంచిది. అలానే ముఖ్యమైనటువంటి విషయం, మకర రాశి వారికి ఈ యొక్క 15వ తారీఖు మే మాసం నుంచి పుష్కరాలు అనేది ఆరంభమవుతుంది. కాబట్టి ఈ పుష్కర కాలంలో మీరు స్నానం ఆచరించండి, మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. ఏవైతే స్నానం ఆచరించారో పెద్దల కార్యక్రమాలు కూడా నిర్వర్తించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలాలు కూడా కనిపించేలా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మే మాసం 2025 సంవత్సరం. అలానే మనకి ఈ యొక్క రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కావాలంటే మనం ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే మనకి గ్రహాలు అనుకూలతగా ఉండేటువంటి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తంగా మకర రాశి వారికి 3629 అంటే ఆదిత్య 369 కాదు, ఈ నెంబర్లో 369 ఇది చదవడం వల్ల మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. 255 అంటే 255 సార్లు పారాయణ రూపంగా పఠనం చేయాలి. ఇది ఎలా చేయాలి? మీ చేతిలో కొంచెం ఏదైనా ఈ పసుపు పెట్టుకోండి. అంటే ఒక చిటికెడు పసుపు, లేదా ఒక చిటికెడు విభూది, లేదా ఒక చిటికెడు ఈ మనకి మీంట్ అని దొరుకుతుంది, పిప్పర్మెంట్. ఇది ఏదైనా చేతిలో పెట్టుకొని మీరు పారాయణ రూపంగా ఈ నెంబర్ని చేసి మీరు అది భుజించడం ద్వారా మీకు ఆరోగ్యపరంగా మంచి జరిగేదానికి కూడా కనబడుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఇంకా ఈ చిన్న పరిహారం చేసుకుని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనబడతా ఉంది. అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే, మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప దూరంలో గోశాలలు కానీ, లేకుంటే కనుక మీకు ఎక్కడైనా మనకి రోడ్డు మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం, అలానే మీరు గరిక బెల్లం కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకి తినిపించడం, మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించి మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ, లేకపోతే గనక రాగి తీగ, రాగి నాణెం, రాగి రేకు, ఏదైనా రాగి పాత్ర, రాగి చెమ్ము, రాగి గ్లాసు, అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే కనుక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో గనక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు, ఏదైతే మీకు రుమ్మతులు, ఏవైతే మీకు తీరనటువంటి పితృల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను, అలానే చింతపండు, మనకి చింతకాయలు చింతపండు దొరుకుతాయి కదా, అలానే చింతపండు కూడా ఒక 1/2 కిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలువలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, కొనియేర్లు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరొక రెమెడీ, అలానే మీకు
ఈ రాశి వారు ఏదైతే ఉన్నారో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక మీరు ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక 50 గ్రాములు, పిస్తా ఒక 50 గ్రాములు, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాములు ఇవి తీసుకొని, పన్నీరు ఒక 50 గ్రాములు తీసుకొని, మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక 1/2 లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక 50 ml కలిపేసి కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ, పుట్ట దగ్గర కానీ, లేదా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర కానీ, మేడి చెట్టు మారేడు చెట్టు దగ్గర కానీ, మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి, విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి, ఇంటర్వ్యూస్ వెళ్ళేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు మన ఇంట్లో ఏదన్నా మీకు కోళ్ళు పెంచితే కోళ్ళు కానీ, లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాలకి పక్షులకి కనుక మీరు వేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా శత్రుభయం, శత్రుపీడ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మార మీరు ప్రయత్నం చేయండి. అలానే మనకి కర్పూరం బిళ్ళలు అని దొరుకుతాయి. ఈ కర్పూరం బిళ్ళలు ఒక 5 శనివారం రోజున ఒక 5 బిళ్ళలు తీసుకొని, అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు. ఈ పట్టికను కూడా ఒక 100 నుంచి 150 గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని, అలానే మనకి ముద్ద కర్పూరం అని దొరుకుతుంది. అంటే బిళ్ళ కర్పూరం, ముద్ద కర్పూరం 2 ఉంటాయి. అంటే ఇప్పుడు బిళ్ళ కర్పూరం ఒకటి 4 తీసుకోవాలి, ముద్ద కర్పూరం కూడా ఒక 10 గ్రాములు సుమారుగా తీసుకొని, అలానే మనకి వాంపు పట్టిక అని ఉంటుంది. అంటే ఈ వాంపు దిల్స్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని, మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా 20 గ్రాములు తీసుకొని, ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ, లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి. అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత, ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ముడుపు, ఇవన్నీ కూడా ఆ డబ్బా మొత్తం తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుమ్మతులే కాకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా, ఆరోగ్యపరంగా కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది. కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి. అలానే జాబులో వెసులుబాటు, సొంతగా ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా, వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతే, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా ఇలా చిన్న రెమెడీ చేయడం ద్వారా, ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉన్నాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ